Hi guys. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మీ ముందుకు ఒకసారి కొత్త నోటిఫికేషన్ తోటి వచ్చాను. ఇదేంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీ నుంచి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషను. ఎవరెవరికి అంటే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, సైకియాట్రీ. మనము ఈ వీడియోలో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ వచ్చేసరికి 2 వ్యాకెన్సీస్ ఉన్నాయి. లెవెల్ 10 యొక్క పే ఉంది. 45 years అనేది ఏజ్ లిమిట్. తర్వాత ఇది ఈ వెబ్సైట్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే మీరు ఆ వెబ్సైట్ ద్వారా అప్లై చేయొచ్చు. తర్వాత ఇది అంతా ఇదేంటి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి దానికి సంబంధించినవన్నీ. తర్వాత ఇది చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గురించి, ఇది మెడికల్ ఆఫీసర్ గురించి. మెడికల్ ఆఫీసర్ గురించి ఏంటంటే MBBS డిగ్రీ ఉండాలి. దాని తర్వాత అట్లీస్ట్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రికగ్నైజ్డ్ హాస్పిటల్ అంట. కాకపోతే వీళ్ళు ఏమంటున్నారంటే డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే వాళ్ళకి 3 years అనేది మెడికల్ కాలేజ్ ఆర్ లార్జ్ గవర్నమెంట్ ఆర్ రికగ్నైజ్డ్ ప్రైవేట్ హాస్పిటల్ అంట. లేదు అంటే MD ఆర్ MS అయినా చేసినా పర్లేదంట. అంటే ప్రిఫరెన్సెస్కి వచ్చేసరికి PG వాళ్ళకి ఇస్తారంటున్నారు, డిప్లొమా చేసినా కూడా ఓకే అంటున్నారు. తర్వాత ఆ పీజీలు కూడా దేంట్లో అంటే MD మెడిసిన్, లేకపోతే MD పల్మనాలజీ, MD పీడియాట్రిక్స్, MD OBG, MD ఫ్యామిలీ మెడిసిన్, MD సైకియాట్రీ. సో ఇది. తర్వాత మెడికల్ ఆఫీసర్ ఫర్ సైకియాట్రీ డిపార్ట్మెంట్, సేమ్ MBBS డిగ్రీ, 3 years ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి సేమ్ వర్క్ ఎక్స్పీరియన్స్. తర్వాత MD ఆర్ MS ఫ్రమ్ మెడిసిన్ ఆర్ డిప్లొమా ఇన్ కన్సర్న్ స్పెషాలిటీ అంట. ఒకవేళ డిప్లొమా అయితే సైకియాట్రీలో చేస్తుంటే సరిపోతుంది అంటున్నారు. ఇది మెడికల్ ఆఫీసర్ల గురించి. తర్వాత దీనికి ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే. ఎప్పుడు అంటే లాస్ట్ డేట్ 8/4/2026 అనేది లాస్ట్ డేట్. ఇది ఎప్పుడో లాస్ట్ February 2026లో వచ్చింది. లేట్గా ఇన్ఫార్మ్ చేస్తున్నందుకు సారీ గైస్. ఓకే, ఫీజు వచ్చేసరికి 1500. SC ST PWD అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 750. తర్వాత మీరు ఒకవేళ పేమెంట్ అయినా ఫెయిల్యూర్ అయితే దీనికి ఈ వీళ్ళది రెస్పాన్సిబిలిటీ కాదు అని చెప్తున్నారు. మీరు పేమెంట్ చేసిన ఫీజు రిసిప్ట్ మీతో పెట్టుకోండి అని చెప్తున్నారు. మినిమం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, ఏజ్ ఇవన్నీ చూసుకోండి. ఎలిజిబిలిటీ ఉంటేనే అప్లై చేయండి, లేకపోతే మిమ్మల్ని ఫస్ట్లోనే రిజెక్ట్ చేసేస్తారు. తర్వాత స్క్రీనింగ్ జరుగుతుంది ఆన్ ద బేసిస్ ఆఫ్ డేటా సబ్మిటెడ్ ఇన్ అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్లో మీకు కరెక్షన్స్ అవన్నీ ఏముండవు కాబట్టి ముందే కరెక్ట్గా పెట్టండి అని చెప్తున్నారు. ఏజ్ రిలాక్సేషన్ ఎక్స్ సర్వీస్ మెన్కి మాత్రమే ఉండిద్ది. తర్వాత PWD వాళ్ళకి నో రిలాక్సేషన్ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ సెలక్షన్స్ అప్లికబుల్ టు SC ST PWD నాన్. వీళ్ళకి నార్మల్గా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది కదా, దీంట్లో ఉండదంట. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అని చెప్పి ఉంది. ఒక్కొక్కటి చూసుకోండి నీట్గా. ఇంకొకటి, మీరు మోర్ దాన్ 1 పోస్ట్ కోసం అప్లై చేయాలనుకుంటే సపరేట్ అప్లికేషన్ చేయాలి అంట ఈచ్ పోస్ట్ కోసం, అండ్ పే డిస్క్రైబ్డ్ ఫీ. ఇంకొకటి, మీరు ఒకవేళ ఆల్రెడీ వర్క్ చేస్తుంటే మీరు మీ 7th పే కమిషన్ మీద అది మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఆ పే స్లిప్స్ అనేటివి తీసుకొని వెళ్ళాలంట. తర్వాత అప్లికెంట్స్ హూ హ్యావ్ సబ్మిటెడ్ సర్వీస్ బై ద గవర్నమెంట్, అంటే మీరు ఆల్రెడీ గవర్నమెంట్ ద్వారా అయినా, మీరు స్టేట్ గవర్నమెంట్ లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా లేకపోతే పబ్లిక్ సెక్టర్ నుంచి అప్లై చేస్తే మీరు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదంట. ఎందుకంటే మీరు ఎలిజిబుల్లే కాదు అండ్ అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు. అడ్మిట్ కార్డు వచ్చిందంటే మీకు జాబ్ వస్తుంది అనేది కూడా గ్యారంటీ లేదు. సో అది ఇంకా యాజ్ యూజువల్ గైస్.
షార్ట్ లిస్టింగ్ కమిటీ అనేది క్రైటీరియా అనేది మారుస్తుంది. వాళ్ళు ఎలా చేయాలనుకుంటే మ్యాక్సిమం ఫర్ ఎంబీబీఎస్ డాక్టర్స్కి కాబట్టి ఇంటర్వ్యూ బేసిస్ మీద ఉంటాయి. ట్రావెల్ అలయన్సెస్ వచ్చేసరికి ఢిల్లీ వరకు కాబట్టి మ్యాక్సిమం అందరికీ ఇవ్వరు, ఓన్లీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రమే ఇస్తారు. అది కూడా 2 టైర్ ఏసీ, అదే 2 టైర్ ఏసీది మాత్రమే, 3 టైర్ ఏసీది మాత్రమే ఇస్తారు. ఇంకొకటి ఐఐటి ఢిల్లీ అనేది మీరు వర్కింగ్ ప్లేస్, సో మీరు చూసుకోండి. ఇంకొకటి ఏజ్ ఆఫ్ సూపర్ నేషన్ అంటే హైయెస్ట్ ఏజ్ అనేది మెడికల్ ఆఫీసర్ అంటే మీరు ఎన్ని ఇయర్స్ వరకు పనిచేయచ్చు అంటే 65 ఇయర్స్ అండ్ 60 ఇయర్స్. 65 ఇయర్స్ ఫర్ మెడికల్ ఆఫీసర్ అండ్ మెడికల్ ఆఫీసర్ సైకియాట్రీ వాళ్ళకైతే 60 ఇయర్స్ అంట. సో అది ఒకవేళ మీరు గవర్నమెంట్ వాటిలలో పనిచేస్తుంటే ఆటోనమస్ సెట్స్ ప్రింట్అవుట్ ఆఫ్ ద కంప్లీట్ అప్లికేషన్ అలాంగ్ విత్ రిక్వెస్టెడ్ డాక్యుమెంట్స్ త్రూ పంపించండి. 20 డేస్లో మీరు మళ్ళీ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలంట. అంటే గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళకి మాత్రమే ఇది ఆన్లైన్ అప్లికేషన్ అనేది పనికిరాదు అని చెప్పారు కదా. సో వీళ్ళకి ఏంటంటే పోస్ట్ ద్వారా పంపించాలి, మీరు అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయడం అనేది అవుతుంది. సో ఇది ఫార్మాట్, అలా పంపించండి అని చెప్తున్నారు. ఒకవేళ మీరు నాన్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అయితే వెబ్సైట్లో వస్తుంది అంట. ఒకవేళ షార్ట్ లిస్ట్ అయినా కూడా దాంట్లోనే వస్తుంది. ఇది లాస్ట్ డేట్ 8th, ఇంకా 6 days ఉంది, చూసుకోండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నెంబర్కి లేకపోతే ఇది మెయిల్కి అయినా చేయొచ్చు, వెబ్సైట్లో అయినా చూసుకోవచ్చు. యా, ఇది చెప్పాను కదా మీరు ఫిల్ చేసి పంపించాలని. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే గవర్నమెంట్ నుంచి ఇది మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి. సో యా, దట్స్ ఇట్ గైస్. ఎవరైనా మెడికల్ ఆఫీసర్ జాబ్స్ కోసం చూస్తూ ఉంటే దట్ టు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లలో చేయాలి అనుకుంటే యూ క్యాన్ హ్యావ్ దిస్ ఆపర్చునిటీ. లైక్ ఇన్స్టిట్యూట్లో ఉండద్ది కాబట్టి ఐఐటి ఢిల్లీ అండ్ దట్ మోస్ట్ ప్రెస్టీజియస్, మోస్ట్ బ్రిలియంట్ మైండ్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి. సో యా, ఇఫ్ ఎవరైనా చేయాలి అనుకుంటే జస్ట్ ట్రై ఇట్ వన్స్ ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్. యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.